పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగుపై చెక్ డ్యాం కూలిపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యాంలు కూలుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంట్రాక్టర్ల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. రైతుల సమస్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు అవసరం లేదన్నారు. అవినీతి కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే చెక్ డ్యాంలు కూలుతున్నాయన్నారు బండి సంజయ్. చెక్ డ్యాంలు అంతకుముందు గుత్తపట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లో. గుత్త కాంట్రాక్టర్గా రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకద గుత్తపెట్టిరు. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత, మీ గింత, బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ డైరెక్టర్ సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఎవడైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిర్రా. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే సరే చెక్ డ్యామ్ ఈశ్వేరు ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్లో కావాల్సింది పైసలు. బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్లో కావాల్సింది పైసలు. కాబట్టి గవాలే అధికారం ఉంటుంది. ఇప్పుడు పైసలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు. 7 అంటారా పోస్టింగ్స్. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యం వీళ్ళు. ఇప్పుడు చెక్ డ్యాంల పరిస్థితి అదే. ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు. క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి. కూలిపోయిన వాటికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? గత ప్రభుత్వ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల మానేరు వాగుపై చెక్ డ్యాం కుంగిపోయిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. బీఆర్ఎస్ హయాంలో 13 చెక్ డ్యాంలు నిర్మిస్తే అందులో 8 చెక్ డ్యాంలు కుంగిపోయాయన్నారు. అప్పటి అధికారులు, పాలకులే దీనికి కారణమన్నారు. బ్లాస్టింగ్ లాంటిది ఏమీ జరగలేదన్నారు ఎమ్మెల్యే రమణరావు. దీన్ని డైవర్ట్ చేసేందుకే బ్లాస్టింగ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసీ రకంలో కన్స్ట్రక్షన్ చేసి, నాసీ రకం కట్టడాలు చేసి ఇవాళ వట్టిగానే ఇరిగింది అది బ్లాస్టింగ్ చేసిన ప్రాపగండా చేస్తూ ఉన్నారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం, గతంలో జరిగిన దాని ప్రకారంగా, గతంలో ఏ రకమైన ఇవాళ మీరు కింద పోయి మిర్జంపేట కాదు సేమ్ అది కూడా ఇట్టే వంగి ఉన్నది. మా దగ్గర రూపనారాయణపేట సేమ్ ఇదే రకంగా కొట్టుకుపోయి ఉన్నది. ఎక్కడైతే బేస్ సరిగా లేక, ఎక్కడైతే గ్రావెల్ దాకా తీసి మీరు అక్కడి నుంచి బెడ్ ఎక్కడైతే వేయలేదో అవన్నీ వేయలేదు. ఇవాళ ఒకటి కాదు, దీని మీద కట్టినటువంటి దాదాపు 10 చెక్ డ్యామ్లు కడితే ఇప్పటి వరకు 7-8 చెక్ డ్యామ్లు ఇప్పటికి ఇదే రకంగా వేయలేదు. వట్టిగానే ఏంటంటే నాసిరా ఈ రకంగా మేము పెడితే అయినామని చెప్పి దాన్ని అధికారులు మరి ఇది బ్లాస్టింగ్ చేశారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ బ్లాస్టింగ్ జరగలేదు. ఇది అధికారుల వైఫల్యం. సంబంధిత ఈఈ గారు, ఈ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, ఏదైతే మరి నిన్న ఆ పెద్ద మనిషి అటు చూసిపోయినాడు కదా, ఆయనే పర్సెంటేజ్ తీసుకొని మరి ఇన్నాడన్నా నీ ముఖానికి నీ బతుకు, మరి కన్స్ట్రక్షన్ జరంగా ఇన్నాడన్నా అటు చూసినావా? చెక్ డ్యామ్ ఏం జరుగుతుంది, నాణ్యత ఏమున్నది, కన్స్ట్రక్షన్ ఏ రకంగా అవుతుందని చెప్పి నువ్వు ఆనాడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ చెక్ డ్యామ్ అన్నా నువ్వు ఎన్నడన్నా అటు చూసినావా? రెడ్డిగా పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపైన చెక్ డ్యాం కుంగిపోయింది. సో దీనిపైన రాజకీయ ఆరోపణలు అయితే వస్తున్నాయి. బట్ కారణాలు ఎందుకు కుంగిపోయింది అనే దానిపైన మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం సార్. శ్రీనివాస్, రాజకీయ విమర్శలు, పరస్పర విమర్శలు ఒకటైతే అవి పక్కన పెడితే నిజంగా చెక్ డ్యాం కుంగిపోవడానికి గల కారణం ఏంటి? అధికారులు ఏం చెబుతున్నారు? పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము గుంపుల తనుగుల గ్రామాల మధ్య ఇటు మానేరు నది లోపల నిర్మించినటువంటి చెక్ డ్యాం ఏదైతే 3 రోజుల క్రితము అక్కడ కొట్టుకొని పోయింది అని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులేమో ఇక్కడ కొంతమంది ఇసుక వ్యాపారులే తమ ఇసుక రవాణాకు అడ్డుగా ఉన్నది అని చెప్పి దీనికి కొంతమంది జిలిటెన్స్ స్టిక్స్ పెట్టి పేల్చేశారని చెప్పి అక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇదే కోణం లోపల అక్కడ రైతులు, తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు
ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్, తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వేర్వేరు సందర్భం లోపల అక్కడ అదే ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ వేర్వేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత పాలకుల యొక్క మానేరు నది లోపల అక్కడ కొట్టుకపోతాయని చెప్పి తెలిసి కూడా చెక్ డ్యామ్ నిర్మించారు. ఈ వరదలు ఎక్కువ వచ్చినప్పుడు కొట్టుకపోతాయి, కానీ నిర్మించేటువంటి చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసి రకము నిర్మించారు అని చెప్పి అయితే ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. 12 చెక్ డ్యాములు మానేరు నది లోపల కడితే ఇప్పటికే 7-8 కొట్టుకపోయాయి, అవన్నీ కూడా నాసి రకంగా నిర్మించినాయి అని చెప్పి అయితే ఇటు విజయరమణారావు చెప్తున్నటువంటి నేపథ్యం లోపల మరోవైపు ఇటు జమ్మికుంట పర్యటన లోపల ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆ బీఆర్ఎస్ వాళ్లకు కావాల్సింది పోస్టింగులు, కాంగ్రెస్ వాళ్లకు కావాల్సిన పైసలు అని చెప్పి రెండు పార్టీలను కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ హయాం లోపల చెక్ డ్యాములు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల పనిచేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ లోపల ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం లోపల పనిచేసిన అప్పుడు నాగరికంగా చేయవాలనే చెక్ డ్యాములు కూలుతున్నాయి. అవినీతి చేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరిపైన కూడా చర్యలు తీసుకొని డబ్బులు రికవర్ చేయాలని చెప్పి అయితే ఇటు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు ఆ చెక్ డ్యాము కూలిపోవడము పలు విమర్శలకు తావిస్తుంది. ఇటు రైతులేమో దాన్ని కొంతమంది పేల్చివేశారు అనగా ఇటు నాసిరకంగా కట్టడం వల్లనే కూలిపోతున్నాయని చెప్పి ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే అదే మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.